ఏంటి ప్రత్యూష గారు ఈ రోజు బాధితులను స్వయంగా తీసుకొచ్చి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టారు. దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? యా, థ్యాంక్ యూ మీడియా. నేను చాలా 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 నిజంగా పాదాభివందనాలు మీడియాకు. ఈరోజు మీ వల్లనే ఇంతమంది బాధితులు బయటకు వచ్చారు. చాలా మంది మీడియా వాళ్ళు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే డబ్బులు తీసుకున్నారో అక్కడికి వెళ్ళి మరి వాళ్ళ దగ్గర నుంచి మీరందరూ వీడియోస్ తీసుకొస్తున్నారు. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అయితే ఇందాక ఇక్కడికి ప్రెస్ క్లబ్ కి రాకముందు నేను వేరే దగ్గరికి వెళ్ళాను. అక్కడ కూడా గద్వాల్ నుంచి వచ్చిన విక్టిమ్స్ చాలా మంది ఉన్నారు, కర్నూలు నుంచి వచ్చిన విక్టిమ్స్ చాలా మంది ఉన్నారు. అయితే వీళ్ళు తెలంగాణని మాత్రమే దోచుకోలేదండి, ఆంధ్రాని దోచుకున్నారు, పక్కన మహారాష్ట్రని దోచుకున్నారు, కర్ణాటకని దోచుకున్నారు, ఢిల్లీని కూడా దోచుకున్నారు. ఈ రోజు మంగ్లీ గారికి నేను సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నా. మంగ్లీ గారి ఒక పేడ్ బ్యాచ్ ఉంటుంది, ఆ పేడ్ బ్యాచ్ ని బట్టి ఈ రోజు మమ్మల్ని పర్సనల్ అటాక్ చేస్తుంది కదా. సో ఆమెను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. నేను ఒక చిన్న స్థాయి నుంచి ఇంత పెద్ద స్థాయికి ఎదిగానన్నావు కదా, నువ్వు ఇంత చిన్న స్థాయి ఒక ఆర్కెస్ట్రా ఒక చిన్న స్థాయి నుంచి కోట్ల రూపాయలు కారులో తిరిగేంత స్థాయికి ఎలా వచ్చావు? ఈ రోజు నువ్వు నీ ఐటీ రిటర్న్స్ బయట పెడతావా? ఇది నా క్వశ్చన్. ఇన్ని రోజులు బాధితులు లేరు అని అన్నారు కదా, బాధితులను భయపట్టేదే వీళ్ళండి. నిన్న నాకు కూడా ఫోన్స్ వచ్చాయి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నాకు కూడా ఫోన్స్ వస్తాయి. వాళ్ళు ఏమంటారు, చిల్లర మాటలు మాట్లాడుతున్నారండి. ఫోన్ చేసి నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడుతున్నావు అంటున్నారు. నోరుంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడుతున్నా అని అంటున్నారు. నేను మాట్లాడేది నిజం, నేను నిజాయితీగా మాట్లాడుతున్నా. మీలాగా డబ్బులు తీసుకొని మాట్లాడతలేను. నేను మీలాగా డబ్బులు తీసుకొని మాట్లాడిన రోజు ఆ మాటలండి. అండ్ ఇంకొకటి, ఇందాక మీరు ఏం అడిగారండి, బాధితుల గురించి అడిగారు కదా. ఎవరైతే బాధితులు, ఎగ్జాంపుల్ అన్న కూడా బాధితుడే. ఇన్ని రోజులు బయటికి ఎందుకు రాలే అంటున్నారు కదా. అన్న బయటికి ఎందుకు రాలో చెప్తా నేను. అన్న కూడా బాధితుడు. అన్న మీ పేరన్నా? అన్న పేరు శ్రీనివాస్. అన్న నీది ఏంది ఇనిషియల్? రమావత్ శ్రీనివాస్. ఓకే, రమావత్ శ్రీనివాస్ ఒక బంజారా గిరిజన బిడ్డ. అయితే ఈ రోజు ఎందుకు బాధితులు ఇన్ని రోజులు బయటికి రాలేదు అని మొరిగే కుక్కలకు అందరికి నేను చెప్తున్నాను. వీళ్ళని మీరు బయటికి వస్తే మిమ్మల్ని చంపేస్తాం, మీకు డబ్బులు రాకుండా చేస్తామన్నారంట. మొన్ననే అన్న చచ్చిపోదామని సూసైడ్ చేసుకోవడానికి అని పోయిండు. నేను మిగతా బిడ్డలకు కూడా ఒకటే చెప్తున్నాను, మీరు చావాల్సిన అవసరం లేదు. మీరు డబ్బులు ఏవైతే ఇచ్చారో మీ దగ్గర రిసిప్ట్లు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది. కావాలంటే ఎంత దూరం అని వెళ్దాం, మీరు చావాల్సిన అవసరం లేదు. ఈరోజు పతాక బాధితులు లేరు అంటున్నారు. అసలు మంగ్లీ ఒక గిరిజన బిడ్డ, ఆమె ఎటో దేశానికి మమ్మల్ని తీసుకొని పోయింది అంటున్నారు. మరి మేము గిరిజన బిడ్డలం కాదా? నేను గిరిజన బిడ్డ కాదా? గిరిజన కమ్యూనిటీకి పేరు వచ్చిందంట. సేవాలాల గురించి కూడా మొత్తం తెలిసి నేను ఒకటి చెప్తా అండి. మంగ్లీ గారి వల్ల మా గిరిజనులకు బెనిఫిట్ ఉంది, మా గిరిజనులను ఎక్కడికో తీసుకొని పోయేది అన్నారు కదా. సరే, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. కానీ ఇదే గిరిజన బంజారాలు నీ పాటలు వినకపోతే, నీ పాటలు చూడకపోతే ఎవరమ్మా నువ్వు? ఎవరింటారు నీ పాటలు? ఈ రోజు నువ్వు ఎట్లొచ్చినావు? మా లంబాడ బంజారా ట్రెడిషనల్ డ్రెస్ ఉంటదండి, ఆ డ్రెస్ వేసుకొని పరిచయం అయింది మంగ్లీ. ఈ రోజు ప్రపంచానికి మంగ్లీ ఎట్లా పరిచయం? మా బంజారా ట్రెడిషనల్ మా వేషధారణ వల్ల పరిచయం. ఈ రోజు ఎవరైతే ఇంతమంది ఉన్నారా, ఇంతమంది పొట్ట మీద కొట్టి బంజారా అంటే ఏంది, ఎట్లా దిగినారు? వీళ్ళ పొట్ట మీద కొట్టి ఎదుగుతున్నారు, వీళ్ళ పొట్ట మీద కొట్టి వీళ్ళు ఎదుగుతున్నారు. ఈ రోజు నా తమ్ముడికి ఏం తెలియదండి, ఆ ముఖము ఈ ముఖము సేమా అండి అంటే కదా నువ్వు. డబ్బులు లెక్క పెట్టే మొహం మీద అండి. ఈయన నా తమ్ముడు శివ, వాడెవడో నాకు తెలియదు అన్నావు కదా నువ్వు. మరి ఈ రోజు నీ తమ్ముడు మూటలు బ్యాగ్ ఎందుకు మోసిండు? మూటలు డబ్బులు ఎందుకు మోసిండు? నీ తమ్ముడే కదా శివ అనేటోండి, శివ చౌహాన్ నీ తమ్ముడే కదా. ఇంతమంది ఆరోపణలు చేస్తున్నారు, ఎక్కడ దాచుకో. నీ తమ్ముడిని పోలీస్ వాళ్ళతోటి లాక్కొని వచ్చి వీళ్ళకి పక్కా న్యాయం జరిగేలా మేము చేస్తాం. చెయ్యకపోతే మేము ఈ గిరిజన బంజారా బిడ్డలమే కాదు, ఎక్కడ ఎందాకైనా వెళ్తామన్నా. ఇప్పుడు ఒక అమ్మాయి ఇందాక మాట్లాడింది, నా పైసలు నాకు ఈరా బాబు అని కాళ్ళు మొక్కిందంట. ఈ రోజు నా గిరిజన నాయకులను అడుగుతున్నా, నేను సోకాల్డ్ ఎవరైతే బయటకు వచ్చి మంగ్లీ గారికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని అడుగుతున్నా, మేము బిడ్డలం కాదా? మా గురించి వ్యక్తిగతంగా మా గురించి పర్సనల్ అటాక్ చేసినప్పుడు మీరు ఎక్కడ పోయారు? మేము బిడ్డలం కాదా? మా తండ్రులను అంటారు, మా ఫ్యామిలీని అంటారు. అరే అనే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, చిల్లర మాటలు మాట్లాడే ప్రతి ఒక్కరికి లీగల్ నోటీస్ పోతుంది. మీరు మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోకపోతే, ఒళ్ళ అదుపులో పెట్టుకోకపోతే డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి ఇస్తామండి లీగల్ నోటీసెస్. ఏమనుకుంటున్నారు మీరు? ఏ జాతి పరువు తీస్తున్నారు మీరు? అసలు బంజారా అంటే మీకేమో తెలుసా? ఒకడంటే నేను 10% రిజర్వేషన్ కోసం బాగా కొట్లాడినా, నువ్వేం చేసినావని నన్ను అంటున్నాడు. అరే 10% రిజర్వేషన్ కోసం నువ్వు కొట్లాడినావు, నేను కొట్లాడలే అంటలేను. ఇదే 10%
రిజర్వేషన్ ఎక్కడ లాగు అవుతుంది నువ్వు చెప్పు. ఎవడి 10% రిజర్వేషన్ మనకి ఇస్తున్నాడు? ఈ రోజు గవర్నమెంట్ జాబ్లలో 10% రిజర్వేషన్ ఎక్కడ లాగు అయిందండి? గ్రూప్ వన్ ఇంతమంది బాధితులు చచ్చిరండి, ఇంతమంది బాధితులు చాలా మంది ఇబ్బంది పడి ఇంకా ఏం చేయాలో అర్థం కాక కూర్చున్నారు. జియో 46 బాధితులు ఉన్నారు. ఇదే సింగరేణి కాలనీ పక్కనే దిల్సుఖ్ నగర్ అండి. ఒక్కరోజు సేవలాల్ జయంతి చేసి వాళ్ళకి తిండి పెట్టలేదండి వీళ్ళు. ఒక్కరోజు ₹1 ఇవ్వలేదు వాళ్ళు. ఇట్లాంటి ఇట్లాంటి చిల్లర వాళ్ళు కూడా నా బిడ్డల గురించి మాట్లాడితే ఎట్లుంటది? మా గిరిజన బిడ్డ వీళ్ళందరూ పేడ్ బ్యాచ్ అంటానా అన్నా? మీరంతా పేడ్ బ్యాచ్ అని అంటున్నారు. నువ్వేం చెప్తావు? నువ్వు పేడ్ బ్యాచా? పేడ్ బ్యాచ్ అవసరానికి మాకేం అవసరం? ఇక్కడ దాకా రావడానికి మాకేం అవసరం? మేము డబ్బులు ఇచ్చి మోసపోయినాం. ఈ దందా అని చెప్పి మాకు ఇది చెప్పి ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ అని చెప్పి మంగళదారితో బిజినెస్ ఉందని చెప్పి మా ఊరికి తీసుకురావడం, అక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం అని ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని నమ్మబలికిండు. మంగళి మా ఊరికి వచ్చిందనా? మంగ్లీ గారు ఆఫీస్ కి వచ్చేవాళ్ళు ఇప్పటికి 2-3 సార్లు వచ్చారని ఎవరైతే మధు ఉన్నారో, మధు గారు డ్రైవర్, మధు గారు నమ్మకస్తులే చెప్తున్నారు. రిసిప్ట్లు కూడా బయట పెడుతున్నారు. ఎందుకు మంగ్లీ గారు? హలో మీడియా, ప్లీజ్ ఫోకస్ దిస్. మంగ్లీ గారు ఫస్ట్ ప్రెస్ మీట్ లో ఏమన్నారు? నాకు రమావతి మధుకు సంబంధం లేదు అన్నారు. మరి మంగ్లీ గారు సంబంధం లేనప్పుడు 3-4 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఏం సంబంధం ఉంది? ఈ రోజు మంగ్లీ గారి కోసమని చొక్కాలు ఇప్పుకొని అమ్మో మంగ్లీ 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 అని కొట్టుకుంటారు కదా. మంగ్లీ మా గిరిజన బిడ్డ అని కొట్టుకుంటారు కదా. వాళ్ళని అడుగుతున్నా, మీకు మంగ్లీ గారికి ఏం సంబంధం ఉంది? అరే ఒకడు ఉంటాడు ఊకే ప్రెస్ మీట్ పెట్టారు వస్తుంటాడు అనమాట. వాడిని అడుగుతున్నా, నేను ఆ పేడ్ బ్యాచ్ ని అడుగుతున్నా. నేను మంగ్లీని క్వశ్చన్ చేస్తున్నా, నీకు సంబంధం ఉందా లేదా? నీకు సంబంధం లేదంటున్నావు. లేకపోతే బాధితుల దగ్గరకు వచ్చి నువ్వు అడగడానికి మాట్లాడడానికి నీకు ఏం నొప్పి అని అడుగుతున్నా. వీలు లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఈ రోజు మమ్మల్ని పర్సనల్ అటాక్ చేస్తావా? నువ్వెంత, నీ స్థాయి ఎంత తీయాలా? నీ మొత్తం నువ్వు బెంగళూరు, నీకు పిల్లలు లేవా? లేకపోతే బాంబేలో లేవా? ముంబైలో లేవా? ఎక్కడి నుంచి వచ్చినావు? అసలు నీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు చెప్పాలా? మేము ఈ రోజు మంగ్లీ గారికి మినిస్టర్లు చేసే ఫంక్షన్లకు పోయేది ఉంటది, వేరే అన్ని ప్రతి దగ్గర తిరిగే టైం ఉంటది. అదే మా గిరిజన బిడ్డలు ఆమెని అక్క ఒక చిన్న మీటింగ్ వచ్చి పోవక్క అంటే, నేను గల్లీ చేసేదంటే నేను రాను, నేను పెద్ద సెలబ్రిటీ అంటే కదా నువ్వు. మరి సెలబ్రిటీ ఏం? నీ సెలబ్రిటీ స్టేటస్ దేనికమ్మా? ఇట్లా జనాలని యాగం చేయడానికి నీ సెలబ్రిటీ స్టేటసా? నేను ద పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఒకటే కోరుకుంటున్నా. ఇంకో విషయం అండి, మర్చిపోయినా. మా మంగ్లీ గారు అంటారు, నేను బాధితుల తరపున ఉన్నా, నేను బాధితులకు హెల్ప్ చేస్తున్నా అన్నావు కదా. మరి బాధితులు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది తరపున నువ్వు ఏమైనా అడ్వకేట్ ని పెట్టినావా? ఇప్పటి వరకు మీడియా అడుగుతున్నా, నేను పెట్టిందా? మంగ్లీ గారు అడ్వకేట్ ని బాధితుల తరపున పెట్టిందా? అన్నా నీ తరపున ఏమైనా అడ్వకేట్ ని పెట్టిందా మంగ్లీ? మాట్లాడిందా? మరి మాట కూడా ఎందుకు అనాలి? ఎవరనమన్నారు? ఎవడన్నా అడిగిన మాట ఎందుకు డైవర్ట్ చేస్తుందండి? నేను అదే చెప్తున్నా కదా. వీళ్ళ కడుపు మీద కొట్టి ఈ రోజు మంగ్లీ గారు ఆ స్థాయికి వచ్చారు. ఆల్రెడీ చాలా మంది చనిపోయారు. ఈ శివ చౌహాన్ అనే దరిద్రుడు వల్లనే వీళ్ళందరికీ ఈ పరిస్థితి పట్టింది. రేపటి రోజు ఏవైతే డబ్బులు తీసుకున్నారో, ఎక్కడ పెట్టారో చెప్పకుండా వీళ్ళకి ఇవ్వకపోతే మాత్రం పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. మీరు ఎవరైతే పెయిడ్ బ్యాచ్ అంటున్నారో వాళ్ళే మీరు ఫేమ్ కోసం మంగ్లీని పదే అంటారు తప్ప మంగ్లీ ఎక్కడ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. సేమ్ మళ్ళీ గిరిజన సంఘాల పేరు చెప్పి మీరు అంతా చేస్తున్నట్టు డివైడ్ చేసుకుంటూ మీరు ఫేమ్ కోసం ట్రై చేస్తున్నారు. నేను ఈ చిల్లర్ గిల్లర్ వాళ్ళు మాట్లాడే మాటలు నేను పట్టించుకోను. ఎందుకంటే ఈ రోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళకి ఇన్నోవా ఫార్చునర్ కార్లు లేవు, వీళ్ళకి ఇన్నోవా ఫార్చునర్ కార్లు ఎట్లా వచ్చినాయి? నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాండి, ప్రభుత్వాన్ని కానీ ఎవరినైనా కూడా వీళ్ళకు న్యాయం చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్స్ అండి.